హలో అందరికీ బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఏం లేదండి, మా హస్బెండ్ శబరికి వెళ్తున్నాడనమాట సివిల్‌లో. సో, వాళ్ళు సెల్ఫ్ డ్రైవ్ 4 మెంబర్స్ కలిసి వెళ్తున్నారు. సో, వాళ్ళకి ఇవాళ నైట్ ఫుడ్ కోసం లెమన్ రైస్ చేయమని అయితే చెప్పారనమాట. సో, ఆ ప్రాసెస్ మీకు చూపిద్దామనేసి చేస్తున్నాను. లెమన్ రైస్ మంచిగా రావాలంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఆ టిప్ తెలుసుకోవాలంటే నా వీడియోని కంప్లీట్‌గా చూడండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో, అస్సలు లేట్ చేయకుండా ఇంకా మన వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను 4 మెంబర్స్ కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే స్టవ్ పైన పెట్టినా అనమాట. సో, ఇలా ఉడకడానికైతే వచ్చింది. మనం ఎలా అంటే రైస్ని కొంచెం పలుకు మీదనే మనము దమ్ పెట్టాలా, అంటే మరీ మెత్తగా చేయలేదు, ఎందుకంటే లెమన్ రైస్ కదా. సో, అలా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో అయితే లెమన్ లేదు, పల్లీలు. సో, నేనైతే ఇప్పుడు జెమోటోలో జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. లెమన్స్ అండ్ గ్రౌండ్ నట్ పల్లీలు. అసలు లెమన్స్ అయితే ఎంత బాగున్నాయి, పెద్దగా ఉన్నాయి. జ్యూస్ కూడా చాలా మంచిగా వచ్చింది, చాలా పెద్దగా ఉండే లెమన్స్. సో, ఇంకా ఏం చేసిన అంటే ఇవన్నీ రెడీ పెట్టుకున్న రైస్ అయ్యేలోపు ఇట్లా మిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మధ్యలో నుంచి ఇలా చేసి ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. అయితే మంచిగా ఇట్లా మిర్చీలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మధ్యలో నుంచి కట్ చేసి ఇలా తీసి పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేస్తే కారం ఉండదు, మళ్ళీ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో, ఇంకా రైస్ ఎక్కువ ఉంది కాబట్టి మిర్చి ఎక్కువనే పడుతుంది. యాక్చువల్గా ఎండుమిర్చి పెడదాం అనుకున్నా కానీ ఎండుమిర్చి పెడితే ఏమవుతుంది అంటే వీళ్ళు తినలేరు కదా, అందుకనేసి ఇంకా లెమన్స్ కూడా అన్నీ తీసుకొని కట్ చేసి ముందే జ్యూస్ని అంతా తీసి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. పక్కకు పెట్టేసుకున్నా. అన్నీ రెడీగా ఉంటే పోపేసుకోవడం ఈజీ అయిపోతుంది. అప్పుడే అన్నీ తీసుకుంటూ పోపేయాలంటే కొంచెం మాడిపోతూ ఉంటుంది. నేను ఏ పని చేద్దాం అనుకున్నా మా చిన్నోడైతే కంపల్సరీ అందులో వాడి హస్తం అయితే ఉంటుంది అనమాట. నేను చేస్తుంటే ఇంకో ఆయన కూడా వచ్చి చేస్తున్నాడు. అట్లుంటుంది మా చిన్న బాబుది. సో, లెమన్ అయితే ఒక 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ కాబట్టి 5 వరకు అయితే నేను చేసినాను. పెద్దగా ఉన్నాయి, మంచిగా ఉంది, జ్యూస్ కూడా మంచిగా వస్తుంది అనమాట. సో, కొంచెం పులుపు ఉంటేనే కదా లెమన్ రైస్కి టేస్ట్ ఉంటుంది. అందుకనే ఇంకా పెద్ద ఉన్నాయి కాబట్టి 5 అయితే సరిపోయినాయి. స్మెల్ మంచిగా ఉందంట, చూపిమంటుండు. చూడు అని మా చిన్న బాబు నా ముక్కు దగ్గర పెడుతున్నాడు అనమాట, మంచిగా ఉందనేసి స్మెల్. సో, రైస్ అయిపోయింది. ఇంకా రైస్ని ఏం చేసిన అంటే దమ్కి అయ్యేటప్పుడు కొంచెం పసుపు వేసిన, కానీ అది అట్లా సెట్ కాలేదు. కానీ ఇంకా ఓకే, సెట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి అన్నం అంతా చల్లారేసుకున్నాం అనమాట. చల్లారేస్తేనే కదా పోస్ అంతా వేసి కలిపితే మంచిగా అనిపిస్తుంది. సో, అది ఇంకా అక్కడ అట్లా చల్లారబెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసేసి ఫస్ట్ పల్లీలన్నీ ఫ్రై చేసి పక్కకు తీసేసుకున్నాను అనమాట. అన్నీ ఒకటేసారి వేస్తే పల్లీలు మెత్తబడిపోతుంది. సో, అందుకే ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసేసి ఇట్లా పక్కకు తీసేసుకొని మళ్ళీ దాంట్లో మిర్చి వేసిన అనమాట. ఇలా మంచి బ్రౌన్ కలర్లో వచ్చినాక నెక్స్ట్ మిర్చి వేసిన. ఈవెన్ మిర్చి కూడా బ్రౌన్ అయ్యేదాకా అది కూడా తీసేసి ఇంకా అందులో అన్ని యాక్చువల్గా నెక్స్ట్ వీడియో అది ఎట్లా మిస్ అయిందో తెలియదు, కానీ మిస్ అయితే అయ్యింది. ఇంకా జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు, ఎండుమిర్చి, సాల్ట్, పసుపు వేసి కలిపేసి ఇంకా వాళ్ళకి రెడీ చేసి పెట్టేసిన అనమాట. సో,